సింగపూర్ తెలుగు టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఇంతకుముందు ఎపిసోడ్లో సింగపూర్ ఎడ్యుకేషన్ గురించి కొంతవరకు తెలుసుకున్నాము. ఇప్పుడు మరిన్ని విషయాలు చాలా లోతుగా తెలుసుకుందాం. తన పూర్తి ఎడ్యుకేషన్ సింగపూర్లోనే కంప్లీట్ చేసిన కీర్తన ఇప్పుడు మనతో ఉంది. తనని అడిగి ఇప్పుడు మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ కీర్తన. హాయ్ ఖ్యాతి అండ్ సింగపూర్ తెలుగు టీవీ వ్యూవర్స్ అందరికీ నమస్కారం. సో రీసెంట్గా నీ గ్రాడ్యుయేషన్ అయింది కదా, సో నీ కోర్స్ గురించి, నీ యూనివర్సిటీ గురించి ఇంకొంచెం చెప్పగలవా? యా షూర్. సో నేను ఇప్పుడే గ్రాడ్యుయేట్ అయ్యాను నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ నుంచి. నేను యాక్చువల్లీ యూనివర్సిటీ 2016లో జాయిన్ అయ్యాను. 4-year డిగ్రీ తర్వాత మొన్నే ఇంకా ఫ్యూ మంత్స్ అగో గ్రాడ్యుయేట్ అయ్యాను. నేను NUSలో నేను లైఫ్ సైన్సెస్ డిగ్రీ చేశాను విత్ స్పెషలైజేషన్ ఇన్ బయోమెడికల్ సైన్స్. సో ఇది యాక్చువల్లీ A levels అయిన తర్వాత నేను NUSకి అప్లై చేశాను, ఈ కోర్స్ జాయిన్ అయ్యాను. ఐ సీ. సో NUS గురించి నువ్వు ఇంకా చెప్పగలవా? ఎందుకంటే A levels నుంచి చాలామంది NUSకి వెళ్ళడానికి ట్రై చేస్తారు. సో NUSలో అడ్మిషన్ రావడానికి ఏమేమి ఎఫర్ట్స్ పెట్టాల్సి వచ్చింది? సో యాక్చువల్లీ A levels ఒకటే కాదు, ఈవెన్ పాలీ డిప్లొమా తర్వాత కూడా వెళ్ళచ్చు యూనివర్సిటీకి. బేసిక్ రిక్వైర్మెంట్స్ మీట్ చేసిన తర్వాత యూ కెన్ అప్లై టు ఏ ఫ్యాకల్టీకైనా అప్లై చేయొచ్చు. ఒక NUSఏ కాదు, నేషనల్ టెక్నాలజికల్ యూనివర్సిటీ NTU, తర్వాత సింగపూర్ మేనేజ్మెంట్ యూనివర్సిటీ SMU, తర్వాత SIM అని కూడా ఉంది, సింగపూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్. సో ఈ అన్ని యూనివర్సిటీస్ వాళ్ళు ఏం చూస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ A levels స్కోర్ అయిని లేకపోతే పాలీలో GPA అని ఉంటుంది, ఇవన్నీ చూసి ఆ బేసిక్ రిక్వైర్మెంట్స్ మీట్ చేస్తే డెఫినెట్గా దే విల్ లుక్ ఇన్ టు గివింగ్ యూ అ పొజిషన్. కానీ డిఫరెంట్ ఫ్యాకల్టీస్ డిఫరెంట్ కోర్సెస్కి డిఫరెంట్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంచెం కంపారిటివ్ కోర్సెస్ అనుకుంటున్నాం అనుకో, లైక్ లా ఆర్ మెడిసిన్, డెఫినెట్గా దీనికి రిక్వైర్మెంట్స్ హైగానే ఉంటాయి. సో యూ హ్యావ్ టు బీ అట్ ద టాప్ ఆఫ్ యువర్ క్లాస్. కానీ ఫర్ ఎగ్జాంపుల్ మోర్ రిలాక్స్డ్ రిక్వైర్మెంట్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు ఇంజనీరింగ్ డిసిప్లిన్ అయినా లేకపోతే ఫ్యాకల్టీ ఆఫ్ సైన్స్ అన్నా దే హ్యావ్ మోర్ వేకెన్సీస్ కాబట్టి డెఫినెట్గా దే లుక్ ఎట్ దే ఆఫర్ దియర్ పొజిషన్స్ ఈజియర్ టు స్టూడెంట్స్. సో నువ్వేం ఎఫర్ట్స్ పెట్టాల్సి వచ్చింది యూనివర్సిటీలో సీట్ రావడానికి? సో నేను యాక్చువల్లీ విక్టోరియా జూనియర్ కాలేజ్ నుంచి గ్రాడ్యుయేట్ అయ్యాను. నేను నా A levels అక్కడ రాశాను. A levelsలో అబౌట్ 80+ పాయింట్స్ వచ్చాయి కాబట్టి అది తీసుకొని నేను NUSకి, ఇన్ఫ్యాక్ట్ ఈవెన్ NTUకి కూడా అప్లై చేశాను. నేను ఫ్యాకల్టీ ఆఫ్ సైన్స్కి అప్లై చేశాను అనమాట. సో ఆ ఫ్యాకల్టీ ఆఫ్ సైన్స్లో ఏం చూస్తారంటే వాళ్ళు జస్ట్ నీ ర్యాంక్ పాయింట్సే చూస్తారు. చూసిన తర్వాత ఇఫ్ క్వాలిఫై అయితే డెఫినెట్గా ఇచ్చేస్తారు. సో నాకు బోత్ NUS NTUలో రెండిట్లో వచ్చాయి పొజిషన్స్, కానీ నేను NUS తీసుకున్నాను. ఆన్ టాప్ ఆఫ్ A levels స్కోర్ కాకుండా కూడా నువ్వు JCలో వెళ్తున్నప్పుడు డెఫినెట్గా CCAస్లోనూ కూడా ఇన్వాల్వ్ అవ్వాలి, విచ్ ఆర్ నోన్ యాజ్ కో కరిక్యులర్ యాక్టివిటీస్. సో ఇలాంటి కేసెస్లో నేను స్టూడెంట్స్ కౌన్సిల్ తీసుకున్నాను అనమాట. స్టూడెంట్స్ కౌన్సిల్ తీసుకుంటే అది నీ పోర్ట్ఫోలియోలో కూడా బాగుంటుంది. తర్వాత బాగా అదర్ దెన్ జస్ట్ అకాడమిక్స్ కాకుండా డిఫరెంట్ ఇన్వాల్వ్మెంట్స్ ఉంటాయి కాబట్టి చాలా ఇట్ హెల్ప్స్ యూ గ్రో యాజ్ అ పర్సన్ కూడా. సో ఇవన్నీ కలిపి తీసుకుంటే ఒక పోర్ట్ఫోలియో లాగా ఎస్టాబ్లిష్ అవుతుంది కాబట్టి దాన్ని తీసుకొని యూ కెన్ అప్లై టు విచ్ ఎవర్ కోర్సెస్ యూ వాంట్. దట్స్ ఇంట్రెస్టింగ్. ఇప్పుడు A levels గురించి చెప్పావు, GPA గురించి చెప్పావు. సో దట్ మీన్స్ యూనివర్సిటీకి వెళ్ళడానికి డిఫరెంట్ పార్ట్స్ ఉన్నాయి. దర్ ఇస్ పాలిటెక్నిక్ ఉంది, జూనియర్ కాలేజ్ ఉంది, IT నుంచి పాలిటెక్నిక్ వెళ్ళేది కూడా ఉంది. ఇవన్నీ డిటర్మైన్ చేసేది ఐదర్ O levels ఆర్ N levels రిజల్ట్స్ తగ్గట్టుగా. ఇదంతా సెకండరీ స్కూల్లో జరుగుతుంది. సో సెకండరీ స్కూల్ నుంచి పోస్ట్ సెకండరీ రూట్స్ చాలా ఉన్నాయి. IT ఉంది, పాలిటెక్నిక్ ఉంది, జూనియర్ కాలేజ్ ఉంది. సో సెకండరీ స్కూల్ నుంచి పోస్ట్ సెకండరీకి వెళ్ళడానికి ఏమేమి రిక్వైర్మెంట్స్ ఉంటాయి? సో సెకండరీ స్కూల్ జాయిన్ అవ్వగానే 4 years కదా యూజువలీ. ఎక్స్ప్రెస్ స్ట్రీమ్లో ఉంటే Sec 1 to Sec 4. సో ఎక్స్ప్రెస్ స్ట్రీమ్లో కాకుండా ఆఫ్టర్ PSLE మీరు నార్మల్ అకాడమిక్ అయినా లేకపోతే నార్మల్ టెక్నికల్లో జాయిన్ అవినా అది యూజువలీ 4 years ఉండొచ్చు, లేకపోతే 5 years కూడా ఉండొచ్చు. కానీ మధ్యలో డిపెండింగ్ ఆన్ యువర్ గ్రేడ్స్ కావాలంటే మళ్ళీ ఎక్స్ప్రెస్ స్ట్రీమ్ కూడా మారిపోవచ్చు NA and NT నుంచి. సో దీని తర్వాత బియాండ్ దిస్ ఆబ్వియస్లీ CCAs కూడా ఉంటాయి, కో కరిక్యులర్ యాక్టివిటీస్ అని ఉంటాయి సెకండరీ స్కూల్లో కూడా. దాంతో ఏం చేస్తారంటే పాయింట్ సిస్టమ్ లాగా మెయింటైన్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీ లీడర్షిప్ క్వాలిటీస్ అవినా లేకపోతే ఇలా వాలంటీరింగ్ అవినా ఇవన్నీ తీసుకొని ఒక పాయింట్ సిస్టమ్ లాగా ఇస్తారు. సో ఆ పాయింట్స్ ఏం చేస్తాయంటే మీ O levelsలో లాస్ట్లో మీకు పాయింట్స్ ఇస్తారు కాబట్టి ఈ CCAs నుంచి మంచి గ్రేడ్ వస్తే మీ పాయింట్స్లో నుంచి తగ్గుతుంది అనమాట. సో O levelsలో ఏంటంటే ద లోవర్ ద స్కోర్ ద బెటర్ కదా. సో అల్టిమేట్లీ జస్ట్ మీ అకాడమిక్స్ కాకుండా ఇలా లీడర్షిప్ ఏంటి, CCAs, వాలంటీరింగ్ ఇవన్నీ చూసి యూ గెట్ అ హోలిస్టిక్ పాయింట్. సో దాన్ని బట్టి యూ కెన్ దెన్ డిసైడ్. సో నేను డూ ఐ వాంట్ టు గో JC వెళ్ళాలా లేకపోతే పాలిటెక్నిక్ వెళ్ళాలా అని చెప్పి అక్కడి నుంచి డిసైడ్ చేసుకోవచ్చు అనమాట. సో యూజువలీ JCSకి ఇంకా కొంచెం తక్కువ పాయింట్స్ కావాలంటే ఇట్స్ మోర్ హార్డర్ టు గెట్ ఇన్. అంటే వాళ్ళకి యూజువలీ అరౌండ్ less than 11
లేకపోతే 13 అక్కడ వరకే ఉంటుంది. నా బియాండ్ దట్ ఎక్కువ ఉంటే యూ కెన్ ఈవెన్ చూస్ ద పాలీ రూట్. సో యాక్చువల్లీ పాలీ రూట్ ఇస్ నోన్ టు బీ మోర్ స్కిల్స్ బేస్డ్ అండ్ లెస్ స్ట్రెస్ఫుల్ కూడా. వాళ్ళు ఏంటంటే దే వాంట్ టు ప్రిపేర్ యూ ఫర్ ది వర్క్ ఫోర్స్ కాబట్టి ఇన్ దట్ సెన్స్ కొంచెం ఇంకా హ్యాండ్స్ ఆన్గా ఉంటుంది. JC is a bit like O levels, చాలా mathematics studies ఇవన్నీ అవన్నీ ఉంటాయి. సో యా దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఆప్షన్స్. ఈవెన్ ITE కూడా ఉంది యాజ్ అ థర్డ్ ఆప్షన్ నువ్వు అలా చెప్పినట్టు. దాంట్లో ఏంటంటే అది ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అనుకుంటా. సో ఇన్ దట్ సెన్స్ వెరీ స్పెషలైజ్డ్ కోర్సెస్ అనమాట. అది కూడా ఒక 2-3 yearsలో ఫినిష్ చేస్తారు. సో యా దే ఆర్ మెనీ ఆప్షన్స్ లైక్ దట్ ఆఫ్టర్ O levels based on your scores and your involvement in school. ఇందాక పాయింట్స్ గురించి మాట్లాడారు కదా. సో పాయింట్స్ వైజ్గా లైక్ 2 points మైనస్ చేస్తారు, అప్పుడప్పుడు 4 points మైనస్ చేస్తారు. అది ఎలా డిసైడ్ చేస్తారు? సో యాక్చువల్లీ ఒక్కొక్క సబ్జెక్ట్కి మీకు ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్ తీసుకున్నారు, ఇంగ్లీష్ తీసుకున్నారు, దానికి ఒక గ్రేడ్ ఇస్తారు కదా. A1, A2, B3 అనేది ఒకటి ఇస్తారు. సో A1 అంటే బెస్ట్ గ్రేడ్ కదా. సో A1 ఇస్తే 1 point వచ్చినట్టు, B3 వస్తే 3 points వచ్చినట్టు. అదంతా యాడ్ అయ్యి ఏదో ఒక స్కోర్ వస్తుంది, 12 or 13 ఏదో ఒకటి వస్తుంది. కానీ ఆన్ టాప్ ఆఫ్ దాట్ మీరు కొన్ని థింగ్స్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ హైయర్ మదర్ టంగ్ అని ఉంటుంది, అంటే మీరు తమిళ్ తీసుకుంటే హైయర్ తమిళ్ అలాంటిది ఉంటుంది. కానీ ఇప్పుడు తెలుగు వాళ్ళంటే తెలుగు వాళ్ళు ప్రాబబ్లీ వాళ్ళకి తమిళ్ తీసుకోరు కదా, హిందీ ఏదో ఒకటి తీసుకుంటారు. హిందీలో హైయర్ హిందీ లేదు కాబట్టి మనకి ఆప్షన్ ఉంది, థర్డ్ లాంగ్వేజ్ అని ఉంటుంది. థర్డ్ లాంగ్వేజ్ తీసుకుంటే దాంట్లో ఐ థింక్ పాసో లేకపోతే ఒక మంచి గ్రేడ్ వస్తే మీరు 2 points మైనస్ చేసుకోవచ్చు అనమాట. సో మీ టోటల్ స్కోర్ నుంచి -2 అవుతుంది. ఆన్ టాప్ ఆఫ్ దాట్ ఇప్పుడు నేను చెప్పినట్టు మీ లీడర్షిప్, తర్వాత మీ వాలంటీరింగ్ ఇవన్నీ కలిపి చూస్తే ఒక A గ్రేడ్ వచ్చింది దానికి, మళ్ళీ దాంట్లో నుంచి అది చూసి మళ్ళీ 2 points మైనస్ చేసుకోవచ్చు. అలా తగ్గుతూ ఆబ్వియస్లీ మీ స్కోర్ కూడా నీట్గా తగ్గుతుంది కాబట్టి దాన్ని బట్టి మళ్ళీ అప్లై చేయొచ్చు జేసీకో దేనికో. ఓకే, ఇప్పుడు ఐటీకి వెళ్ళాలా, పాలీకి వెళ్ళాలా, జేసీకి వెళ్ళాలా, అదంతా స్ట్రీమింగ్ వైజ్ తగ్గట్టుగా డిసైడ్ అవుతుంది. మెయిన్లీ మనకు తెలిసిన నార్మల్ టెక్నికల్, నార్మల్ అకాడమిక్, ఎక్స్ప్రెస్ అండ్ ఐపీ. సో ఈ స్ట్రీమింగ్స్ గురించి ఏమైనా చెప్పగలవా? ఓకే, సో నేను ఐపీ గురించి ఫస్ట్ మాట్లాడగలను. నేను యాక్చువల్లీ ఐపీ ప్రోగ్రామ్ జాయిన్ అయ్యాను. కానీ ద థింగ్ అబౌట్ ఐపీ ఏంటంటే ఇది యాక్చువల్లీ O levels తర్వాత వెళ్ళారు ఐపీకి. ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ అంటారు ఐపీ అంటే. ఐపీ ఏం చేస్తారంటే పిఎస్ఎల్ఈ తర్వాత డైరెక్ట్గా వెళ్ళిపోతారు. సో పిఎస్ఎల్ఈ స్కోర్ బట్టే ఒక డైరెక్ట్ స్ట్రీమ్ ఉంటుందన్నమాట. అది 6 years ఆఫ్ ఎడ్యుకేషన్. ఏంటంటే మీరు O levels రాయక్కర్లేదు ఇంకా. సో year 1 to year 4 చేస్తారు, దాని తర్వాత ఆటోమేటిక్గా జేసీ లెవెల్స్లోనే వెళ్ళిపోతారు, అక్కడ O levels ఉండదు. సో ఇది యాక్చువల్లీ పిఎస్ఎల్ఈ తర్వాతే ఉంటుంది. విదిన్ సెకండరీ స్కూల్ జాయిన్ అయిన తర్వాత డిఫరెంట్ స్ట్రీమ్స్ ఉంటాయి బేస్డ్ ఆన్ యువర్ పిఎస్ఎల్ఈ స్కోర్. ఎక్స్ప్రెస్ ఉంటుంది, నార్మల్ అకాడమిక్, నార్మల్ టెక్నికల్, కరెక్ట్. ఇవన్నీ బేస్డ్ ఆన్ యువర్ పిఎస్ఎల్ఈ స్కోర్లోనే ఇవన్నీ జాయిన్ అవుతారు. సో ఎక్స్ప్రెస్ స్ట్రీమ్ నుంచి ఏంటంటే అది డెఫినెట్గా 4 years ఆఫ్ సెకండరీ స్కూల్, 4 years తర్వాత O levels రాసి మళ్ళీ ఎక్కడికో అప్లై చేస్తారు. ఎన్ఏ అండ్ ఎన్టీతో ఏంటంటే ఎన్టీ అయితే డెఫినెట్గా ఇంకా అది ఒక 4 year కోర్స్. అది 4 years తర్వాత N levels రాస్తారనమాట, వాళ్ళు O levels రాయరు. ఎన్ఏలో జాయిన్ అవుతే అది యాక్చువల్లీ మధ్యలో బేస్డ్ ఆన్ యువర్ పర్ఫార్మెన్స్ అయినా లేకపోతే ఇదైనా యూ కెన్ హ్యావ్ ద లిబర్టీ టు కమ్ బ్యాక్ అండ్ జాయిన్ ద ఎక్స్ప్రెస్ స్ట్రీమ్ అంటే O levels రాయడానికి. లేకపోతే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు N levels రాస్తారు, వాళ్ళు కూడా 4th yearలో. కానీ కావాల్సి వస్తే మళ్ళీ 5th yearలో వచ్చి మళ్ళీ O levels రాయొచ్చు. సో దీని తర్వాత అప్పుడు డిసైడ్ చేయాలి, ఓకే డూ ఐ వాంట్ టు గో పాలీనా లేకపోతే జేసీనా, ఎక్కడికి వెళ్ళాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ స్కోర్స్ బట్టి ఉంటుంది, ఆన్ టాప్ ఆఫ్ దాట్ రిక్వైర్మెంట్స్ బట్టి కూడా ఉంటుంది. ఇప్పుడు నాకు నిజంగా చాలా అంటే నాకు అంత రోజు చదువుకోవడం, ఎప్పుడు చూసినా మగ్గింగ్ అలాంటి కల్చర్ వద్దు నాకు వెళ్ళి స్కూల్లో ఐ వాంట్ టు లెర్న్ సంథింగ్ దట్ ఐ ఆల్రెడీ నో ఐ వాంట్ టు డూ ఇన్ ద ఫ్యూచర్ అని చెప్పి అలాంటి మైండ్ సెట్ ఉంటే పాలీ మైట్ బీ అ గుడ్ చాయిస్. ఫర్ ఎగ్జాంపుల్ యూ వాంట్ టు గో ఇన్ టు కమ్యూనికేషన్ ఆర్ట్స్ ఆర్ కమ్యూనికేషన్ మీడియా అండ్ ఆల్ దిస్, you know for sure you want to do it, అప్పుడు వెళ్ళొచ్చు. పాలీలో అలాంటి స్పెషలైజ్డ్ కోర్సెస్ ఉంటాయి. లేకపోతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూ డోంట్ రియలీ నో యెట్, యూ వాంట్ టు లెర్న్, స్టడీ చేయాలి, డిఫరెంట్ కాంబినేషన్స్ తీసుకోవాలి, అది చేసిన తర్వాత డిసైడ్ చేయొచ్చు అని చెప్తే మేబీ జేసీ ఈస్ వుడ్ బి అ మోర్ ఫిట్ ఆప్షన్ ఫర్ యూ. సో ఎస్, స్ట్రీమింగ్ ఇస్ వన్ థింగ్, డెఫినెట్లీ మీ O level పాయింట్స్ బట్టే ఉంటుంది. కానీ ఆన్ టాప్ ఆఫ్ దాట్ నీ ఇంట్రెస్ట్ బట్టి కూడా ఉంటుంది as to what you want out of it. జేసీ లెవెల్లో A levels కాకుండా IB అని కూడా విన్నాను, దాని గురించి నీకు ఏమైనా తెలుసా? యా, సో IB ఫుల్ ఫామ్ ఇస్ ఇంటర్నేషనల్ బెకలోరియా దాని పేరు. ఫ్యూ స్కూల్స్ ఉన్నాయి సింగపూర్లో దట్ ఆఫర్ దిస్. ఎగ్జాంపుల్స్ ఆర్ ఆంగ్లో చైనీస్ స్కూల్ ఇండిపెండెంట్ ACSI, లేకపోతే సెయింట్ జోసెఫ్స్ ఇన్స్టిట్యూషన్ SJI. ఈ స్కూల్స్ ఏంటంటే IB కూడా యాక్చువల్లీ A levelsకి సిమిలర్, దే ఆర్ బోత్ ఈక్వివలెంట్ టు ఈచ్ అదర్. కానీ IB ఏంటంటే కొంచెం మోర్ రికగ్నైజ్డ్ బై అమెరికా అనమాట, కొంచెం US సిస్టమ్ స్టైల్ ఆఫ్ ఇది. సో IBతో గ్రాడ్యుయేట్ అవినా, ఆ డిగ్రీతో గ్రాడ్యుయేట్ అవినా యూ కెన్ అప్లై టు యూనివర్సిటీస్ బోత్ హియర్
సింగపూర్లో అయినా లేకపోతే ఓవర్సీస్ అయినా ఇచ్చేయచ్చు. కానీ ఏంటంటే ఏ లెవెల్స్ ఐబీకి డిఫరెన్స్ ఏంటంటే ఏ లెవెల్స్ ఏమవుతుంది 2 years చదివి లాస్ట్లో ఒక ఎగ్జామినేషన్ పెడతారు. ఆ ఎగ్జామ్స్ నుంచే మార్క్స్ వస్తాయి. మీకు 2 years అంతా చదివింది జస్ట్ టు ప్రిపేర్ ఫర్ దట్ ఎగ్జామ్. కానీ ఐబీలో ఏంటంటే ఓవర్ ద 2 years డిఫరెంట్ అసైన్మెంట్స్ ఇస్తూ ఉంటారు, అంటే ఎవ్రీ ఫ్యూ మంత్స్. అవన్నీ టుగెదర్ అలా అమౌంట్ అయ్యి మీకు ఐబీ గ్రేడ్ అని వస్తుంది. సో ఒక 1-shot ఎగ్జామినేషన్ లాంటిది కాదు, ఓవర్ ద 2 years యూఆర్ అసెస్డ్ ఫర్ డిఫరెంట్ సబ్జెక్ట్స్ అనమాట. సో ఈ డిఫరెన్స్, ఇది మోస్ట్ కీ డిఫరెన్స్ బిట్వీన్ బోత్ ద డిగ్రీస్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇఫ్ యు ఆర్ ద కైండ్, అంటే నాకు అలా ఎవ్రీడే అలా అసెస్మెంట్ వద్దు, నాకు జస్ట్ 1-shot ఫినిష్ చేయాలని అనిపిస్తే మేబీ ఏ లెవెల్స్ ఇస్ అ బెటర్ ఆప్షన్. కానీ ఇప్పుడు అది కొంచెం కొంతమందికి రిస్కీగా అనిపిస్తుంది, నాకు అలాంటిది వద్దు, నేను కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేస్తాను, మీరు అలా మెజర్ చేసుకుంటూ వెళ్ళండి అంటే మేబీ ఐబీ కెన్ బీ అ బెటర్ ఆప్షన్. నేను విన్నది ఏంటంటే ఏ లెవెల్స్ యూజువలీ బ్రెడ్త్ కవర్ చేస్తాయి అనమాట. సో ఇప్పుడు జియోగ్రఫీ అయినా లేకపోతే మ్యాథ్స్, బయాలజీలో తీసుకున్నా దే కవర్ అ లాట్ ఆఫ్ టాపిక్స్ అంటే విదిన్ ఈచ్ సబ్జెక్ట్. కానీ ఐబీలో ఏంటంటే దే గోయింగ్ టు డెప్త్ అనమాట. సో మేబీ కెమిస్ట్రీ ఇలాంటి సబ్జెక్ట్స్లో అంత ఎక్కువ టచ్ అయిపోయినా ఒక్కొక్క ఏం టచ్ చేస్తారో దాంట్లో మాత్రం డీప్గా వెళ్తారనమాట. సో అవి యూ కెన్ రీడ్ అప్ ఆన్ ఇట్ అండ్ దెన్ డిసైడ్ మీకు ఏది ప్రిఫర్డో కాదో అని. ఇప్పుడు నేను విన్నది ఏంటంటే ఐబీ పిఎస్ఎల్ఈ తర్వాత కూడా తీసుకోవచ్చని ఉంది. సో దాని గురించి ఏమైనా తెలుసా? అది కరెక్ట్, నువ్వు చెప్పింది కరెక్టే. ఐబీ పిఎస్ఎల్ఈ తర్వాత కూడా వెళ్ళొచ్చు, ఎందుకంటే ఐబీ ఈస్ ఆల్సో అ టైప్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్. సో ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ మీనింగ్ ఏంటంటే సెకండరీ ఇయర్స్ తర్వాత జేసీఎస్ రెండు కంబైన్డ్గా చేస్తారు ఒక స్కూల్లోనే విదౌట్ టేకింగ్ ది ఓ లెవెల్స్. సో ఏంటంటే పిఎస్ఎల్ఈ తర్వాత ఒక మంచి మార్క్స్ వచ్చినా అంటే మేబీ బియాండ్ 250 డిపెండ్స్ ఆన్ ద స్కూల్. కొన్ని స్కూల్స్ ఆఫర్ చేస్తాయన్నమాట ఐబీ, సచ్ యాజ్ ఆంగ్లో చైనీస్ స్కూల్, ఇండిపెండెంట్ ఆర్ ఎస్జేఐ. సో ఈ స్కూల్స్లో పిఎస్ఎల్ఈ తర్వాత తీసేసుకుంటారనమాట. సో వాళ్ళు SEC1 ఆల్ ద వే టు JC2 ఈక్వివలెంట్ చేస్తారు అండ్ దే ఎండ్ ఆఫ్ విత్ ఐబీ డిగ్రీ, ఐబీ డిప్లొమా డిగ్రీ. కానీ అట్ సమ్ పాయింట్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఐబీ కాకుండా నేను మామూలు సెకండరీ స్కూల్లో జాయిన్ అయ్యాను, ఎక్స్ప్రెస్ స్ట్రీమ్లో ఏ స్ట్రీమ్లోనూ జాయిన్ అయ్యాను. దాని తర్వాత నాకు ఐ వాంట్ టు స్టిల్ జాయిన్ అండ్ ఐ స్టిల్ వాంట్ టు గ్రాడ్యుయేట్ విత్ ఐబీ డిగ్రీ, యూ కెన్ స్టిల్ అప్లై. సో నీ ఓ లెవెల్ స్కోర్స్తో కూడా యూ కెన్ స్టిల్ అప్లై టు ACSI or SJI or so on and so forth, and then you can do the last 2-year course to get your IB anamata. So there are actually 2 points after PSLE or after O level at which you can join both the schools or to do your IB. సో యూనివర్సిటీకి వెళ్ళడానికి ఏమేమి రిక్వైర్మెంట్స్ ఉన్నాయి? సో యూనివర్సిటీకి వెళ్ళేటప్పుడు యూ కెన్ ఈదర్ కమ్ ఫ్రమ్ అ జేసీ లేకపోతే పాలీ తర్వాత ఇఫ్ జీపీఏ అక్కడ బాగుంటే అక్కడి నుంచి కూడా అప్లై చేయొచ్చు యూనివర్సిటీకి వెళ్తున్నప్పుడు. సో ఫస్ట్ రిక్వైర్మెంట్ ఫర్ యూనివర్సిటీ ఈజ్ గ్రేడ్స్. సో ఏ లెవెల్స్లో మంచి ర్యాంక్ పాయింట్స్ వస్తే అకార్డింగ్ టు ద రిక్వైర్మెంట్స్ అప్పుడు యూనివర్సిటీలో ఒక ప్లేస్ వస్తుంది. సేమ్ టైం ఈవెన్ పాలీ నుంచి వచ్చినా అక్కడి నుంచి టాప్ టియర్లో ఒక మంచి జీపీఏ స్కోర్తో గ్రాడ్యుయేట్ అయితే అప్పుడు యూనివర్సిటీలో ఛాన్సెస్ ఉంటాయి. కానీ విదిన్ యూనివర్సిటీ డిఫరెంట్ ఫ్యాకల్టీస్ ఉంటాయి, సైన్స్ ఫ్యాకల్టీ అయినా లేకపోతే ఇంజనీరింగ్, మెడిసిన్, లా. సో డిఫరెంట్ ఫ్యాకల్టీస్కి డిఫరెంట్ రిక్వైర్మెంట్స్ ఉంటాయన్నమాట. సో నేను సైన్స్ ఫ్యాకల్టీ నుంచి గ్రాడ్యుయేట్ అయ్యాను. సైన్స్ ఫ్యాకల్టీలో దే ఓన్లీ లుక్ అట్ ఏ లెవెల్ స్కోర్స్, అంటే ఏ లెవెల్ స్కోర్స్ ఆర్ పాలీ స్కోర్స్. So as long as your scores a minimum requirement meet అయితే చాలు, which is usually a combination of B's, లేకపోతే A, B's or C's. Even C's వచ్చినా 1 or 2 it's not that hard to get into faculty of science. At the same time engineering కూడా different courses ఉంటాయి కదా, కెమికల్ ఇంజనీరింగ్ అయినా లేకపోతే మెకానికల్, డిఫరెంట్ ఇంజనీరింగ్ కోర్సెస్కి వాళ్ళ ఓన్ స్కూల్ వెబ్సైట్ పేజెస్కి వెళ్తే తెలుస్తుంది అనమాట వాళ్ళ 90th percentile ఎలా ఉంది, వాళ్ళ 25th percentile ఎలా ఉందని చెప్పి. కానీ మెడిసిన్, లా ఇలాంటి నీష్ ఏరియాస్కి వచ్చేప్పటికి ఈ కోర్సెస్ చాలా కాంపిటేటివ్గా ఉంటాయి. అందుకే వాళ్ళ స్కోర్స్ కాకుండా ఇంకా కూడా ఎక్కువ చూస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మెడిసిన్కి అప్లై చేస్తున్నప్పుడు ఆన్ టాప్ ఆఫ్ ఏ లెవెల్ స్కోర్స్ అయినా పాలీ స్కోర్స్ అయినా వాళ్ళు ఏం చూస్తారంటే నీకు నీ జేసీ ఇయర్స్లో బాగా వాలంటీరింగ్ చేసావా, లేకపోతే కరిక్యులర్ యాక్టివిటీస్లో ఎంగేజ్ అయ్యావా, ఇవన్నీ కూడా చూసి వాళ్ళు యాక్చువల్లీ పర్సనల్ స్టేట్మెంట్ కూడా రాయమంటారు. ఆ పర్సనల్ స్టేట్మెంట్లో ఇవన్నిటి గురించి మాట్లాడాలన్నమాట. నేను ఏం చేశాను, నాకు అందుకే మెడిసిన్ చేయాలని ఉంది, సో అండ్ సో ఫోర్త్ అలా మాట్లాడతారు. లాకి అయితే వాళ్ళు యాక్చువల్లీ ఏ లెవెల్స్ కాకుండా వాళ్ళకి ఓన్ స్పెసిఫిక్ ఎగ్జామ్ ఉంటుంది, ఎంట్రన్స్ ఎగ్జామ్ లాంటిది. అది పాస్ అవుతేనే ఇంటర్వ్యూస్ అవుతాయి, ఇంటర్వ్యూస్ తర్వాత సీట్ ఇస్తారు. సో విదిన్ యూనివర్సిటీ డిఫరెంట్ డిసిప్లిన్స్కి యాక్చువల్లీ డిఫరెంట్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. కానీ అట్ ద బేస్ ఆఫ్ ఇట్ ఆల్ అన్నిటికీ ఏదో ఒక డీసెంట్ ఏ లెవెల్ స్కోర్ కావాలి, లేకపోతే పాలీ నుంచి వస్తున్నప్పుడు ఏదో ఒక జీపీఏ స్కోర్ కావాలన్నమాట. నువ్వు ఎన్ని ఇయర్స్ నుంచి గ్రాడ్యుయేట్ అయ్యావు కదా, సో నేను విన్నది ఏంటంటే డిఫరెంట్ డిసిప్లిన్స్కి డిఫరెంట్ యూనివర్సిటీస్ బెటర్ అని విన్నాను. సో
దాని గురించి చెప్పగలవా నువ్వు? యా షూర్ ఓకే. సో ఎన్యూఎస్ కాకుండా ఇంకా 5 అదర్ యూనివర్సిటీస్ ఉన్నాయి, 6 ఉన్నాయి టోటల్. ఎన్యూఎస్, ఎన్టీయూ విచ్ ఇస్ నాన్యాంగ్ టెక్నాలజికల్ యూనివర్సిటీ, ఎస్ఎంయూ సింగపూర్ మేనేజ్మెంట్ యూనివర్సిటీ, SIM Singapore Institute of Management, SUSS Singapore University of Social Sciences, and lastly SUTD Singapore University of Technology and Design. So ఇవన్నీ you're right in saying that కొన్ని యూనివర్సిటీస్లో కొన్ని డిసిప్లిన్స్ ఆబ్వియస్లీగా బెటర్గానే ఉంటాయి. ది ఓల్డెస్ట్ యూనివర్సిటీస్ యాక్చువల్లీ ఎన్యూఎస్, ఎన్టీయూ అనమాట. సో వీటిల్లో ఇంజనీరింగ్ అయినా లేకపోతే సైన్స్ అయినా మెడిసిన్ అయినా దే ఆర్ రియలీ రెప్యూటెడ్ ప్రోగ్రామ్స్ ఎప్పుడో నుంచి ఉన్నాయి కాబట్టి. కానీ ఇప్పుడు ఏంటంటే అప్కమింగ్ SUTD అండ్ SMU అనమాట ఈ రెండు. సో SUTDలో ఏంటంటే అక్కడ మీకు ఫర్ ఎగ్జాంపుల్ చాలా ఇన్నోవేషన్ లేకపోతే ఎంటర్ప్రైజ్ అలాంటి ఐడియాస్ అలాంటివి ఎక్కువ ఉంటే యూ మైట్ యాక్చువల్లీ లైక్ డిగ్రీ ఎట్ SUTD. వాళ్ళు ఏం చేస్తారంటే బాగా ఫస్ట్ 2 yearsలోనే అలా స్పెషలైజ్డ్గా వెళ్ళకుండా డిఫరెంట్ మాడ్యూల్స్ డిఫరెంట్ డిసిప్లిన్స్ నుంచి నేర్పించి దాని తర్వాత స్టూడెంట్స్ చెప్తారనమాట ఇక్కడ నుంచి మీరు డిసైడ్ చేసుకోండి ఏం డిగ్రీ ఎలాంటి స్పెషలైజేషన్ కావాలో అని చెప్పి అలాంటి ఆప్షన్ ఉంటుంది SUTDలో. SMU సింగపూర్ మేనేజ్మెంట్ యూనివర్సిటీ కాబట్టి ఇప్పుడు అకౌంటెన్సీ అయినా బిజినెస్ అయినా ఫైనాన్స్ అలా అనలిటిక్స్ అయినా SMUలో బోలెన ఆపర్చునిటీస్ ఉంటాయి. సో ఇన్ దట్ సెన్స్ SMU ఇస్ గుడ్ ఫర్ దాట్. లా కూడా ఉంటుంది SMUలో. సో లా యాక్చువల్లీ ఓన్లీ SMU అండ్ ఎన్యూఎస్లోనే ఉంది లా చేయాల్సి వస్తే. NTU నాన్యాంగ్ టెక్నాలజికల్ యూనివర్సిటీ వాళ్ళు బై ద నేమ్ వాళ్ళ ఇంజనీరింగ్ డిసిప్లిన్స్ అన్నీ మంచిగానే ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ NTU అకౌంటెన్సీ ఈజ్ యాక్చువల్లీ నోన్ ఫర్ ఇట్స్ ప్రోగ్రామ్. సో ఇఫ్ యూర్ లుకింగ్ ఇన్ టు అకౌంటెన్సీ NTUలో కూడా మంచి ప్రోగ్రామ్ ఉంది. NUS ఇస్ ది ఓల్డెస్ట్ యూనివర్సిటీ. సో దాంట్లో ఇంజనీరింగ్ డిసిప్లిన్స్ అయినా లేకపోతే మెడిసిన్ స్కూల్ అయితే ఇట్ వాస్ ది ఫస్ట్ స్కూల్ ఇన్ సింగపూర్. సో ఈ డెఫినెట్గా అలమ్నై ఓల్డ్ కాబట్టి అలమ్నై పాపులేషన్ కూడా చాలా పెద్దగా మోర్ ఎస్టాబ్లిష్డ్గా ఉంటుంది కాబట్టి సపోర్ట్ తర్వాత ఎక్స్పీరియన్స్ ఇవన్నీ పనికొస్తాయి అన్నమాట అక్కడ. ఆన్ టాప్ ఆఫ్ దాట్ SIM అండ్ SUSS కూడా ఉన్నాయి. ఇక్కడ యాక్చువల్లీ మోర్ ఆఫ్ సోషల్ సైన్సెస్ ఇలాంటి డిసిప్లిన్స్ అయినా దే హ్యావ్ గుడ్ ఫ్యాకల్టీ. అండ్ SIM SUSSలో ఏంటంటే వాళ్ళకి యాక్చువల్లీ ఇంటర్నేషనల్ ఫ్యాకల్టీ కూడా ఉంటుందన్నమాట. వాళ్ళకి పార్ట్నర్షిప్స్ ఉంటాయి ఓవర్సీస్ యూనివర్సిటీస్తో. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక స్పెసిఫిక్ ఓవర్సీస్ యూనివర్సిటీ డిగ్రీయో అలాంటిది ఏమైనా నచ్చితే యూ కెన్ యాక్చువల్లీ గో ఫర్ దట్ డిగ్రీ స్పెసిఫిక్లీ. ఓకే నేను గ్రాడ్యుయేట్ అయ్యేది బోత్ SIM అండ్ ఆ ఓవర్సీస్ యూనివర్సిటీ నేమ్ ఉంటుంది నా డిగ్రీ మీద అని చెప్పి అలాంటి జాయింట్ ప్రోగ్రామ్స్ ఉంటాయన్నమాట. సో యాక్చువల్లీ ఇన్ దట్ సెన్స్ బ్రాడ్లీ స్పీకింగ్ అన్ని యూనివర్సిటీస్లో అన్ని డిగ్రీస్ మంచిగానే ఉంటాయి. వెరీ అంటే వెల్ ట్రైన్డ్ ప్రొఫెషనల్స్ హూ ప్రొఫెసర్స్ హూ టీచ్ అండ్ వెరీ వెల్ క్యూరేటెడ్ ప్రోగ్రామ్స్. అండ్ ఆన్ టాప్ ఆఫ్ దాట్ ఇప్పుడు గ్రోయింగ్ ట్రెండ్ ఏంటంటే ఆల్దో సరే ఇప్పుడు నేను ఇంజనీరింగ్ డిసిప్లిన్ తీసుకున్నాను కానీ జస్ట్ ఓన్లీ ఇంజనీరింగ్ మాడ్యూల్స్ కాకుండా బిజినెస్ నుంచి లేకపోతే కంప్యూటర్ సైన్స్ నుంచి ఇలాంటి బాగా ఇంటర్మింగ్లింగ్ ఉంటుందన్నమాట. అండ్ అ లాట్ ఆఫ్ స్కూల్స్ ఆర్ ఎంకరేజింగ్ దట్ అండ్ దే అలౌ స్టూడెంట్స్ టు డూ దాట్ ఆల్సో. సో ఇవన్నీ కలిపి తీసుకుంటే రియలీ there's a lot of options and you should read up on each program to know what's best for you. జేసీలో 2 types of streams ఉన్నాయి, ఆర్ట్స్ స్ట్రీమ్, సైన్స్ స్ట్రీమ్. దాంట్లో సబ్జెక్ట్ కాంబినేషన్స్ ఎలా ఉంటాయి? జేసీలో యాక్చువల్లీ ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్ 3 streams ఉన్నాయి, సైన్స్, ఆర్ట్స్ అండ్ హైబ్రిడ్ అని ఉంటుంది అనమాట. సో సైన్స్ స్ట్రీమ్లో ఏంటంటే 4 కోర్ సబ్జెక్ట్స్ ఉంటాయి కదా, వాటిలో 3 ఆర్ ఫ్రమ్ ద సైన్స్ డిసిప్లిన్. సో కెమిస్ట్రీ ఈజ్ అ మస్ట్. కెమిస్ట్రీ కాకుండా మీరు ఫిజిక్స్ సిస్టమ్ అయితే ఫిజిక్స్ తీసుకోవచ్చు లేకపోతే బయాలజీ తీసుకోవచ్చు. థర్డ్ సైన్స్ సబ్జెక్ట్ విల్ బీ మ్యాథ్స్ అనమాట. సో 4th సబ్జెక్ట్ కాంట్రాస్టింగ్గా ఏదో ఒక హ్యూమానిటీ సబ్జెక్ట్ తీసుకోవాల్సి వస్తుంది, ఇకాన్స్ అవన్నీ లేకపోతే జాగ్రఫీ, హిస్టరీ లేకపోతే లిటరేచర్. సో అలాగా ఆర్ట్స్ స్ట్రీమ్లో ఇంకా ఆపోజిట్ అనమాట. వాళ్ళకి 3 మెయిన్ సబ్జెక్ట్స్ ఉంటాయి ఫ్రమ్ ది ఆర్ట్స్ డిసిప్లిన్ అండ్ వాళ్ళ కాంట్రాస్టింగ్ సబ్జెక్ట్ మ్యాథ్స్ కింద ఉంటుంది. హైబ్రిడ్ ఏంటంటే కొంచెం 2 and 2 అనమాట. సో 2 ఫ్రమ్ ద సైన్స్ స్ట్రీమ్ అండ్ 2 ఫ్రమ్ ద ఆర్ట్స్ స్ట్రీమ్ కింద తీసుకుంటారు. సో ఇప్పుడు మీరు ఇంజనీరింగో లేకపోతే సైన్సో లేకపోతే మెడిసినో ఆ వైపు వెళ్తూ ఉంటే ఆబ్వియస్లీ సైన్స్ స్ట్రీమే కావాల్సి వస్తుంది, ఎందుకంటే వాళ్ళకి ఒక రిక్వైర్మెంట్స్ ఉంటాయి. ఓకే యూ నీడ్ టు హ్యావ్ గ్రాడ్యుయేటెడ్ కెమిస్ట్రీతోనో లేకపోతే ఫిజిక్స్తోనో అలా కావాల్సి వస్తుంది. కానీ మీరు ఆర్ట్స్లో అంటే ఇప్పుడు లానో లేకపోతే పొలిటికల్ సైన్స్ అలాంటి డిసిప్లిన్స్కి వెళ్తూ ఉంటే యూ కెన్ యాక్చువల్లీ గో హెడ్ ఫర్ ది ఆర్ట్స్ స్ట్రీమ్, ఎందుకంటే ఆ సబ్జెక్ట్స్ దే ప్రిపేర్ యూ ఫర్ అలాంటి డిసిప్లిన్స్ కోసం ప్రిపేర్ చేస్తాయన్నమాట. సో మీరు యాక్చువల్లీ జేసీలో చూస్ చేసే ముందర ఈ సబ్జెక్ట్ కాంబినేషన్స్ మీకు ఒక రఫ్ ఐడియా ఉండాలన్నమాట. ఓకే నేను గ్రాడ్యుయేట్ అవుతున్నప్పుడు ఏ ఫీల్డ్లోకి వెళ్దాం అనుకుంటున్నాను, ఇస్ ఇట్ మోర్ సైన్స్ బేస్డా లేకపోతే మోర్ ఆర్ట్స్ బేస్డా, ఆ ఐడియాతో మీరు కొన్నిసార్లు యాక్చువల్లీ యూ కెన్ ఈవెన్ సర్చ్ అనమాట యూనివర్సిటీస్లో ఏం రిక్వైర్మెంట్స్. కొన్ని ఇంజనీరింగ్ డిగ్రీస్కి ఫిజిక్స్ కంపల్సరీ అనమాట. సో అది డెఫినెట్గా తీసుకోవాలి ఏ లెవెల్స్ అప్పుడు, కొన్నిటికి అక్కర్లేదు, సో నువ్వు అప్పుడు తీసుకోకర్లేదు. సో అలాంటి అండర్స్టాండింగ్తో జేసీలో మీరు అలా సబ్జెక్ట్ కాంబినేషన్స్ చూస్ చేయకు. యాక్చువల్లీ నేను విన్నది ఏంటంటే ఏబీ యాప్టిట్యూడ్ బేస్డ్ అడ్మిషన్స్ గురించి
చదివాను యూనివర్సిటీకి వెళ్ళడానికి అదొక స్టిల్ ఒక ఛాన్స్ ఇస్తుందని. ఓకే. సో ఏ లెవెల్స్లో ఒకవేళ ఆ కోర్స్ రిక్వైర్డ్ ర్యాంక్ పాయింట్స్ రాకపోతే లైక్ జస్ట్ ఫ్యూ పాయింట్స్ కింద వస్తే వాళ్ళు నీ CCA ఎక్స్ట్రా లైక్ స్కూల్లో కాకుండా వేరే ఏమైనా చేస్తే దాన్ని కన్సిడర్ చేస్తారు. సో కొంచెం కంపెన్సేట్ చేస్తుంది మీ స్కోర్స్ కోసం. సో దాంతో కూడా ఛాన్సెస్ పెరుగుతాయని విన్నాను. లైక్ ఇప్పుడు మోర్ ఆఫ్ వాటి వైపు చూస్తానని విన్నాను. బికాస్ లైక్ ఎంకరేజ్ చేస్తారు. సో మోర్ పీపుల్ జస్ట్ ఎడ్యుకేషన్ మీద జస్ట్ థియరీ అన్ని చూడడం కాకుండా ఇలా బ్యాలెన్స్డ్ గా ఉంటుంది కరికులం. యా కరెక్ట్. ఇన్ దట్ సెన్స్ యాక్చువల్లీ జేసీలోనో లేకపోతే పాలినో CCS తీసుకోవడం ఇంపార్టెంటే. అంటే ఇలా హెల్ప్ అవుతాయంటే మరి గ్రేట్ కదా యాక్చువల్లీ అది. సో యా. మరి యూనివర్సిటీలో కోర్స్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? సో యూనివర్సిటీ మామూలు స్కూల్ కన్నా కొంచెం డిఫరెంట్. యూనివర్సిటీ యూజువలీ 3 to 4 years ఉంటుంది. ఒక్కొక్క ఇయర్ 2 సెమెస్టర్స్లో బ్రేక్ డౌన్ చేస్తారనమాట. సో ఒక్కొక్క సెమెస్టర్లో మేబీ అబౌట్ 4 to 5 సబ్జెక్ట్స్ తీసుకోగలం అనమాట. డిఫరెంట్ మాడ్యూల్స్ అంటారు. ఒక్కొక్క మాడ్యూల్కి మాడ్యులర్ క్రెడిట్స్ అని ఇస్తారు, MCs అని ఇస్తారు. సో ఒక మాడ్యూల్కి మేబీ 4 or 5 మాడ్యులర్ క్రెడిట్స్ ఇస్తారు. సో ఓవర్ ద 4 years ఒక హై పర్సెంటేజ్ ఆఫ్ ద మాడ్యులర్ క్రెడిట్స్ మన ఓన్ డిసిప్లిన్ కోర్సెస్ నుంచే తీసుకోవాలి. ఇప్పుడు నువ్వు ఇంజనీరింగ్ డిగ్రీ చేస్తున్నావు అనుకో, మెకానికల్ ఇంజనీరింగ్, ఆ మోస్ట్ ఆఫ్ ద కోర్సెస్ నువ్వు మెకానికల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో నుంచే తీసుకుంటావు. కానీ ఒక స్మాల్ ప్రొపోర్షన్ మిగిలిపోయిన MCs ఉంటాయి కదా, అవన్నీ నువ్వు కావాల్సిన ఏరియాలో చూస్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఆర్ట్స్ ఇష్టం, లేకపోతే మ్యూజిక్ ఇష్టము. సో నువ్వు ఆ స్కూల్స్కి వెళ్ళి అక్కడి నుంచి కొన్ని కోర్సెస్ చేయొచ్చు అనమాట. సో ఆ టోటల్గా 160 మాడ్యులర్ క్రెడిట్స్ కంప్లీట్ చేయాలనుకుంటా. అది మారుతుంది డిపెండింగ్ ఆన్ ద డిగ్రీ యూఆర్ గోయింగ్ ఫర్. సో అవన్నీ కంప్లీట్ చేసిన తర్వాత అట్ ది ఎండ్ ఆఫ్ 4 years నీకు గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ ఇస్తారు. సో అదొక కాంబినేషన్ అనమాట. దాన్ని మేజర్ అంటారు. సో నువ్వు ఇంజనీరింగ్ డిగ్రీలో మెకానికల్ ఇంజనీరింగ్ ఇస్ యువర్ మేజర్, బట్ యువర్ ఎలెక్టివ్స్ కుడ్ బీ ఇన్ ఆర్ట్స్ లేకపోతే ఏంటి సౌత్ ఏషియన్ స్టడీస్, అలాంటి డిఫరెంట్ కాంబినేషన్స్ ఉంటాయి. ఒకవేళ సెమెస్టర్లో మాడ్యూల్ ఫెయిల్ అవుతే పరిస్థితి ఏంటి? సో అలాంటి మాడ్యూల్స్ ఫెయిల్ అయితే నువ్వు యాక్చువల్లీ రిపీట్ చేయగలవు. నెక్స్ట్ సెమెస్టర్ మళ్ళీ ఆ మాడ్యూల్ తీసుకొని మళ్ళీ పాస్ అవ్వచ్చు. లేకపోతే నీకు ఆ మాడ్యూలే ఇంకా అక్కర్లేదు వద్దు అని అనుకుంటే దానికి కంపెన్సేట్ చేయడానికి నెక్స్ట్ సెమెస్టర్ మేబీ 5 కాకుండా 6 సబ్జెక్ట్స్ తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఆ 4 years తర్వాత నువ్వు టోటల్గా 160 MCs కవర్ చేయాలి కదా. సో ఒక సబ్జెక్ట్ పోతే దానికి ఇంకో సబ్జెక్ట్ డెఫినెట్గా తీసుకోవాల్సి వస్తుంది. కానీ దీంతో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆ సబ్జెక్ట్ ఫెయిల్ అవుతే అది మళ్ళీ రిపీట్ చేయకపోతే అది నీ ట్రాన్స్క్రిప్ట్ మీద ఉండిపోతుంది అనమాట, నీ సబ్జెక్ట్ ఫెయిల్ అయ్యావు అని చెప్పి. సో అది అవాయిడ్ చేయడానికి కొంతమంది యాక్చువల్లీ ఆ సబ్జెక్టే మళ్ళీ నెక్స్ట్ సెమెస్టర్ తీసుకుంటారు. సో దట్ అట్లీస్ట్ అలా రిఫ్లెక్ట్ అవ్వదు ట్రాన్స్క్రిప్ట్లో అని. కానీ అలా అక్కర్లేదు పర్లేదంటే యూ కెన్ కంపెన్సేట్ అనమాట. ఇంకో డిఫరెంట్ కోర్స్ తీసుకొని అలా చేయొచ్చు అనమాట. యూనివర్సిటీలో డబుల్ డిగ్రీ, డబుల్ మేజర్, మైనర్ ఇవన్నీ ఏంటి అసలు? యా ఇవన్నీ టర్మినాలజీస్ యాక్చువల్లీ చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటాయి. కానీ మెయిన్ థింగ్ ఏంటంటే డిగ్రీలో మేజర్ ఉంటుంది, మైనర్ ఉండొచ్చు. మైనర్ ఇస్ నాట్ కంపల్సరీ. సో మేజర్ ఏంటంటే నువ్వు మోస్ట్ ఆఫ్ ఇట్ నీ మాడ్యూల్స్ ఏ డిసిప్లిన్లో చేసావు దాన్ని బట్టి నీకు మేజర్ డిక్లేర్ చేస్తారు. నేను ఇప్పుడు లైఫ్ సైన్సెస్ చేశాను కదా, లైఫ్ సైన్సెస్ డిగ్రీ, సైన్స్ డిగ్రీలో లైఫ్ సైన్సెస్ ఇస్ మై మేజర్. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ మై మాడ్యూల్స్ ఆ డిసిప్లిన్లోనే చేశాను. కానీ నాకు ఫర్ ఎగ్జాంపుల్ నాకు కొంచెం పబ్లిక్ హెల్త్లో ఇంట్రెస్ట్ ఉంది. సో నేను కొన్ని మాడ్యూల్స్ అంటే ఓన్లీ మేబీ 5 or 6 మాడ్యూల్స్ అవుట్ ఆఫ్ సో మెనీ ఓవర్ ద 4 years పబ్లిక్ హెల్త్లో చేశాను అనుకో, అది నాకు మైనర్ కింద ఇస్తారనమాట. సో దట్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ మేజర్ అండ్ మైనర్. అట్ ద సేమ్ టైం ఏ లెవెల్స్ తర్వాత లేకపోతే పాలీ తర్వాత యూనివర్సిటీకి అప్లై చేస్తున్నప్పుడు నువ్వు ఒక్క డిగ్రీ కాకుండా ఈవెన్ జాయింట్ డిగ్రీ ప్రోగ్రామ్స్ లేకపోతే డబుల్ డిగ్రీ ప్రోగ్రామ్స్ కూడా అప్లై చేయొచ్చు డైరెక్ట్గా. సో అదేంటంటే ఓవర్ ద 4 years యూ గ్రాడ్యుయేట్ విత్ 2 degrees టు యువర్ నేమ్. అంటే BSc + BA లేకపోతే ఏంటో బీటెక్ అలాంటి 2 degrees వస్తాయి. కానీ అంటే 2 degrees కాబట్టి అబ్బో 2 degrees వర్త్ ఆఫ్ వర్క్ చేయాలా అలాంటిదేం లేదు. యూజువలీ 1 degree కన్నా ఎక్కువనే ఉంటుంది వర్క్ లోడ్, కానీ మరి ట్వైస్ అంత ఉండదు. అది డిఫరెంట్ కొంచెం ఎక్కువనే ఉంటుంది. సో ఈ డిఫరెంట్ ఆప్షన్స్ యూనివర్సిటీ వెబ్సైట్స్ మీదే ఉంటాయి. ఈ మధ్య యాక్చువల్లీ చాలా మంది ఇంజనీర్స్ దే ఆర్ గోయింగ్ ఫర్ అ డబుల్ డిగ్రీ విత్ కంప్యూటర్ సైన్స్ ఆర్ మేబీ బిజినెస్, ఇంజనీరింగ్ అండ్ బిజినెస్. సో ఇలాంటి జాయింట్ డిగ్రీ ప్రోగ్రామ్స్ యూనివర్సిటీనే ఆఫర్ చేస్తుంది, అంటే డిజైన్ చేసి మొత్తం. సో దానికి అప్లై చేయొచ్చు. కానీ ఇలాంటి జాయింట్ డిగ్రీ ప్రోగ్రామ్స్ లేకపోతే డబుల్ డిగ్రీ ప్రోగ్రామ్స్ ఇవన్నిటికీ కొంచెం కాంపిటీషన్ ఎక్కువ. సో ఈవెన్ ఈ స్కోర్స్ కూడా అలా తగ్గట్టుగానే ఉండాలి. అంటే హైగా వస్తేనే అప్పుడు యూ కెన్ ఎలిజిబుల్ ఫర్ దీస్ కైండ్ ఆఫ్ ఆప్షన్స్. కానీ ఫర్ ఎగ్జాంపుల్ సింగిల్ డిగ్రీ జాయిన్ అయిన తర్వాత అబ్బో నాకు యాక్చువల్లీ ఇది కొంచెం బోరింగ్గా ఉంది, దీంతో నాకు ఇంకోటి చేయాలని ఉండినా ఫస్ట్ ఇయర్ జాయిన్ అయిపోయిన తర్వాత కూడా యూ కెన్ అప్లై అనమాట. సో ఆ ఫ్లెక్సిబిలిటీ ఉంది యూనివర్సిటీస్లో. సింగపూర్ ఎడ్యుకేషన్ గురించి చాలా తెలుసుకున్నాం ఈరోజు, మెయిన్లీ గ్రాడ్యుయేషన్ మీద. థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ ద ఇన్ఫర్మేషన్. నో ప్రాబ్లం. నేను షేర్ చేసిన ఇన్ఫర్మేషన్లో కొంచెమైనా ఎవరికైనా హెల్ప్ అవుతే ఐ విల్ బీ వెరీ హ్యాపీ. సో థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే
లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అండ్ పిల్లలు ఇంట్లో చదువుకోండి.